నా పేరు డాక్టర్ శ్రావ్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, రియా ఫర్టిలిటీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండ్ ఆపరేటివ్ లాప్రోస్కోపీ. ఇది కూడా వన్ ఆఫ్ ద అడ్వైజ్డ్ ప్రొసీజర్ ఇన్ ద ఇన్ఫర్టిలిటీ ఫీమేల్స్ అన్నమాట. ఇది చేయడం వల్ల ఏంటి అంటే, మనం ముందు తెలుసుకుంది హిస్ట్రోస్కోపీ కదండి, అంటే కింద నుంచి చేస్తామని చెప్పాం కదా. డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ఏంటంటే పైనుంచి కెమెరా వేసి మొత్తం గర్భసంచి ఎలా ఉంది, ఏమన్నా ఫైబ్రాయిడ్స్ గడ్డలు ఏమైనా ఉన్నాయా, అలాగే ట్యూబులు ఎలా ఉన్నాయి, అండ్ ఆల్సో అండాశయాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోవడానికి ఈ లాప్రోస్కోపీ ఆపరేషన్ అనేది చేస్తామండి. ఇది కూడా చాలా అవసరమైనది. ఇన్ఫర్టిలిటీ కపుల్లో పెళ్ళైన 5 ఏళ్లు దాటి పిల్లలు అవ్వలేదు అన్న వాళ్ళకి కంపల్సరీ ఇది కూడా మనం చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే అండాశయాలలో నీటి బుడగలు అంటే PCOS ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా ఈ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేస్తామన్నమాట. దీంట్లోనే మనం ఆపరేటివ్ లాప్రోస్కోపీ అనేది చేస్తాం. అంటే ఈ నీటి బుడగలన్నీ కూడా పగలగొట్టడం అనేది జరుగుతుంది అనమాట. ఈ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అనే ప్రొసీజర్ మనం డేట్ వచ్చిన 8వ రోజు నుంచి డేట్ వచ్చిన 15వ రోజు లోపు చేసుకోవడం మంచిదన్నమాట. అండ్ దెన్ మామూలుగా మేము ఇంతకు ముందు ఇక్కడ పేషెంట్స్ చేసిన వాళ్ళకి మీకు ఒకసారి చూపిస్తానండి. నార్మల్ గా మనం చూస్తే ఎలా ఉంటుందంటే, మీరు చూడొచ్చు ఇలా ఉంటుంది అనమాట. ఇది నార్మల్ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసినప్పుడు మనకు నార్మల్ యూటరస్ అండ్ ట్యూబ్స్ అనేది ఇలా కనిపిస్తాయి అనమాట. అలానే మనము ఏదైనా అండాశయాలలో నీటి బుడగలు అనేవి ఉంటాయి. అది PCOS ప్రాబ్లం అని చెప్పాను కదా, అలా ఉన్నప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇలా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు నీటి బుడగలు, అవి 1, 2, 3 అని మెన్షన్ చేసాం. ఈ నీటి బుడగలు ఉన్నప్పుడు దాన్ని మేము పగలగొట్టడం అనేది జరుగుతుంది అనమాట. అలానే ట్యూబులు బాగున్నాయా లేదా అని తెలుసుకోవడానికి మనం మిథిలిన్ బ్లూ అనేది కింద నుంచి ఒకటి ఇంజెక్ట్ చేస్తామండి. అది మనకి ట్యూబులు బాగా ఉంటే ట్యూబుల్ నుంచి వచ్చి మనకి క్యావిటీ POD అనే పౌచ్ ఆఫ్ డగ్లస్ లో కలెక్ట్ అవుతుంది అనమాట. అది బ్లూ కలర్ లో ఉంటుంది. అది మనం కింద నుంచి ఇంజెక్ట్ చేసినప్పుడు ఈ ట్యూబుల్ ద్వారా వచ్చి దీని నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి లీక్ అయ్యి మన POD లోకి వస్తుంది అనమాట. అప్పుడు మనం ట్యూబ్స్ అన్ని క్లియర్ గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది అనమాట. అదే మనం ఇలా ఇక్కడ ఒక పేషెంట్ కి చేసాము, మీకు కనిపిస్తుంది ఇక్కడ బ్లూ కలర్, ఇదంతా మిథిలిన్ బ్లూ, అంటే వీళ్ళకి ట్యూబ్స్ బాగున్నాయని అర్థం అనమాట. సో మనం ఈ ప్రొసీజర్ చేయడం వల్ల మనకి అండాశయాలు ఎలా ఉన్నాయని తెలుస్తుంది, ట్యూబులు ఎలా ఉన్నాయని తెలుస్తుంది. అలానే గర్భసంచిలో ఏమైనా ఇలా గడ్డలు ఉన్నాయి కదా, ఇలాంటి గడ్డలు ఏమైనా ఉన్నాయనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. సో దీని వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య ఏమైనా ఉందా, లేడీస్ కి గర్భాశయంలో ఏమన్నా ఇన్ఫర్టిలిటీ సమస్య ఉందా అనేది మనకు ఒక 80% వరకు మనకు క్లారిటీ వస్తుందండి. సో మనం మామూలుగా డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ప్లస్ హిస్ట్రోస్కోపీ అనేది 2 కలిపి ఒకటే సిట్టింగ్ లో చేస్తామన్నమాట. ఇది చేయడం వల్ల మన కింద నుంచి గర్భాశయం నుంచి ఎలా ఉందో తెలుస్తుంది. అని అలానే పైనుంచి చూసినప్పుడు గర్భాశయం, అండాశయాలు అండ్ ట్యూబ్స్ అని ఎలా ఉన్నాయి కూడా తెలుస్తుంది అనమాట. సో ఈ ప్రొసీజర్ చేసుకోవడం అనేది మనకు చాలా అవసరం. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొసీజర్ ఇన్ ఇన్ఫర్టిలిటీ కపుల్స్. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి రియా ఫర్టిలిటీ సెంటర్ కి విచ్ చేయగలరు. థ్యాంక్ యూ. నమస్కారం.